ఓం శాంతి. ఈరోజటి మురళి 17 ఆగస్టు 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత ఏక మందిరము. మధురమైన పిల్లలు, శివ్ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయటంలో మీ సంపాదన కూడా ఉంది మరియు ఆరోగ్యం కూడా ఉంది. మీరు అమరులుగా అవుతారు. మధురమైన పిల్లలు, పరమాత్మను మరియు వారు ఇచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేయటంలో మీ సంపాదన కూడా ఉంది మరియు ఆరోగ్యం కూడా లభిస్తుంది. మీరు అమరులుగా అవుతారు. ప్రశ్న: మీ హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి? మీ హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి? జవాబు: మీరు ఎక్కడ ఉన్నా ట్రస్టీగా ఉండండి. మేము శివ్ బాబా బండారము నుండే భోజనం చేస్తున్నాము అని భావించండి. శివ్ బాబా బండారములోని భోజనాన్ని తినేవారి హృదయము శుద్ధంగా అవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ శ్రీమతము అనుసారంగా శివ్ బాబా ఆజ్ఞపై ట్రస్టీగా ఉన్నట్లయితే అది కూడా శివ్ బాబా బండారమే. వారు మనసుతో సరెండర్ అయినట్లే. మీరు ఎక్కడ ఉన్నా ట్రస్టీగా ఉండండి. మేము పరమాత్మ బండారము నుండే భోజనం చేస్తున్నాము అని భావించండి. పరమాత్మ బండారములోని భోజనాన్ని తినేవారి హృదయము శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ శ్రీమతము అనుసారంగా పరమాత్మ ఆజ్ఞపై ట్రస్టీగా ఉన్నట్లయితే అది కూడా పరమాత్మ బండారమే. వారు మనసుతో సరెండర్ అయినట్లే. ఓం శాంతి. జన్మ జన్మాంతరాలు అరకల్పము పిల్లలు సత్సంగాలు చేశారు. సాధు సన్యాసులు, పండితులు మొదలైన వారందరి వద్ద మనుషుల సత్సంగాలు జరుగుతాయి. ఇక్కడ ఇది మనుష్య సత్సంగము కాదు, దీనిని ఆత్మిక సత్సంగము అని అంటారు. పరమ ఆత్మ ఆత్మలతో ఆత్మిక సంభాషణను అనగా సత్సంగమును జరుపుతూ ఉన్నారు. ఇక్కడ మీరు మానవ మాతృని ద్వారా వినడం లేదు, అలాగే దేవతల నుండి వినడం లేదు. మీరు స్వయంగా భగవంతుని ద్వారా వింటున్నారు. భగవంతుడిని ఎల్లప్పుడూ నిరాకారుడు అని అంటారు. ఎప్పుడైతే పిల్లలను భగవతీలుగా తయారు చేయించేందుకు చదివించవలసి ఉంటుందో అప్పుడే భగవంతుడు వస్తాడు. భగవాన్ మరియు భగవతీల పదవిని ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. కల్పకల్పము సంగమ యుగము వచ్చినప్పుడు నిరాకారుడైన భగవానుడు వచ్చి మనకు జ్ఞానమును ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా కేవలము మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇంకెవరూ అంత సహజంగా అర్థం చేసుకోలేరు. శివ్ బాబా తప్పకుండా వస్తారు, కానీ వారికి బదులుగా శ్రీకృష్ణుడిని గీతా భగవానుడు అని వ్రాశారు అనేశారు. కావున తప్పకుండా అందరి బుద్ధిలోనూ మనుష్య తనువే గుర్తుకు వస్తుంది. మీరే దివ్య గుణాలు కలిగి ఉండేవారు, ఇప్పుడు మరలా అసురి గుణాలు కలిగిన వారిగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు దివ్య గుణాలు కలవారిగా అవుతారు. దైవీ గుణాలు కలవారిని ఈశ్వరీయ సాంప్రదాయులు అని, అసురీ గుణాలు కలవారిని అసురీ సాంప్రదాయులు అని పిలుస్తారు. ఇప్పుడు నిరాకారుడైన బాబా నిరాకార సాంప్రదాయాన్ని తయారు చేస్తున్నారు, అనగా ఆత్మలను చదివిస్తున్నారు. కావుననే ఈశ్వరీయ సాంప్రదాయము లేక ఆత్మిక సాంప్రదాయము అని అంటారు. వారిని ఆత్మిక తండ్రి వచ్చి చదివిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. నేను ఒక ఆత్మను, తండ్రి నన్ను చదివిస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే
మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి తెలియచేస్తున్నారు. వారు ఆత్మలనే చదివిస్తారు. వారే జ్ఞానసాగరము. మిగిలిన మనుషులు, ఋషులు మొదలైన వారంతా నేతి నేతి అని అంటూ వెళ్ళిపోయారు. అనగా నాకు ఆత్మను గురించి తెలియదు అని అన్నారు. ఎప్పటి వరకైతే ఆ జ్ఞానసాగరుడు సన్ముఖంగా రారో అప్పటి వరకు వారు జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి. మనల్ని మనుషులు ఎవరూ చదివించడం లేదు, స్వయంగా పరమాత్మయే చదివిస్తున్నారు. అతడు బేహద్దు నిరాకారుడైన తండ్రి. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. సాకార తండ్రి మరియు నిరాకార తండ్రి ప్రతి ఒక్కరికి ఉంటారు. ఒకరు ఆత్మకు, ఇంకొకరు దేహానికి తండ్రి. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. మనము ఒకప్పుడు పావనంగా ఉండేవారిమి అని, ఇప్పుడు పతితులుగా అయ్యాము అని, మళ్ళీ పతితుల నుండి పావనులుగా ఎలా అవుతామో అంతా మీకు తెలుసు. చిత్రాలు కూడా ముందు ఉన్నాయి. గడియ గడియ చక్రం ముందుకు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మనము సంగమ యుగంలో కూర్చున్నాము అని మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ తమను తాము కలియుగ వాసులుగా భావిస్తున్నారు. కలియుగాన్ని ఘోర అంధకారము అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం ఉంది. సత్యయుగంలో మళ్ళీ మీకు ఈ జ్ఞానం లభించదు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే అపారమైన ప్రకాశం ఉంటుంది. ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగము. ఇటువంటి యుగము ఇంకేదీ ఉండదు. ఈ సమయంలోనే తండ్రి వస్తారు. సత్యయుగాన్ని కళ్యాణకారి అని అనరు. అక్కడ ఎవరి కళ్యాణము జరగదు. కళ్యాణము సంగమ యుగంలోనే జరుగుతుంది. సత్యయుగంలో కళ్యాణము ఉంటుంది. సంగమ యుగంలో కలియుగాన్ని సత్యయుగంగా కళ్యాణకారిగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు మీ కళ్యాణము ఎంతగా జరుగుతుందో చూడండి. కేవలము శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం ద్వారా మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. ఒకవైపు ఎంతో సంపాదన ఉంది, అలాగే ఇంకొక వైపు ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది. మీ జీవితం అమరంగా అవుతుంది. మీకు ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇక్కడకు పిల్లలైన మీరు వచ్చినప్పుడు పురుషార్థం చేసి మ్యూజియంలోని చిత్రాలను అర్థం చేయించేందుకు అర్హులుగా తయారవ్వాలి. మిమ్మల్ని మీరు అర్హులుగా చేసుకునేందుకు 7-8 రోజులు కూర్చొని నేర్చుకోండి. అభ్యాసం అవగానే వెంటనే సేవకై పరిగెత్తండి. సేవ చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవడం చాలా సహజము. చిత్రాన్ని ముందు చూడడం ద్వారా మీరు సంగమయుగంలో కూర్చున్నారు అని బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈరోజు ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు. రేపు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వారంతా తిరిగి వెళ్ళిపోనున్నారు. ఇప్పుడు స్వయంగా పరమాత్మ వచ్చారు. పరమాత్మ పిల్లలపై ఎంత గౌరవాన్ని ఉంచుతారు. దూరదేశంలో ఉన్నవారు పరాయి దేశంలోకి వచ్చారు. రావణుని దేశము పరాయి దేశం కదా. రాముని దేశంలోకి రావణుడు ఎప్పుడూ రాచాలడు. దీనిని గురించి ఒక కథను కూడా వినిపిస్తారు. ఏ కథలనైతే వింటారో అవన్నీ కేవలము కథలు మాత్రమే. కథలలోనూ ఏ సారము లేదు. అలాగే నవలలలోనూ సారమేమీ లేదు. ఎన్నో లెక్కలేనన్ని నవలలు అమ్మబడుతూ ఉంటాయి. వాటి వల్ల కేవలము ఆ నవలలను అమ్ముకునేవారు లక్షాధికారులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతిలో ఉంది. మీ ద్వారానే తింటాము అనగా మీ బండారము నుండే తింటాము అని అంటారు. మీ పాలన అంతా ఇక్కడి నుండే జరుగుతుంది. ఎవరైతే సమర్పితం అవుతారో వారి పాలన ఎటూ తిరిగి జరుగుతుంది. అలాగే మనస్సు ద్వారా ఇదంతా ఈశ్వరునిది. నేను కేవలము ట్రస్టీని. మేము శ్రీమతము అనుసారంగానే నడుస్తూ ఖర్చు చేస్తాము అని ఎవరైతే భావిస్తారో వారు కూడా శివబాబా బండారము నుండే
తింటున్నట్లు అవుతుంది. శివబాబా బండారం నుండి తినడము ద్వారా హృదయం శుద్ధంగా అవుతుంది. బయట ఉన్నవారు శివబాబా బండారం నుండి తినడం లేదని కాదు, శివబాబా ఆజ్ఞ అనుసారంగా నడుచుకునేవారు కూడా శివబాబా బండారం నుండి తిన్నట్లే అవుతుంది. ఏ బండారం నుండైతే తింటారో ఆ బండారము అన్ని సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడూ అకాల మృత్యువును పొందరు. ఈ సమయంలోనే శివబాబా వస్తారు. వారి మహిమ కూడా ఎంతో గాయనం చేయబడ్డది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారి బండారం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. బాబా కూడా తప్పకుండా వస్తారు కదా. ఇక్కడికి పిల్లలు ఎవరైతే వస్తారో వారందరికీ శివబాబా బండారం నుండి భోజనం లభిస్తుంది. అచ్చా, మరి పురుషులు సరెండర్ అయితే మంచిదే, కానీ వారు సరెండర్ అవ్వకపోతే మాతలు ఏం చేయాలి? ఎందుకంటే సంపాదన భర్తయ్యే చేస్తారు కదా. కానీ అతడు సమర్పణ అవ్వడు. అతడు ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడే స్త్రీ పూజించగలదు కదా. ఎప్పుడైతే ఇరువురు సమర్పితం అవుతారో అప్పుడు శివబాబా బండారం నుండి పాలన జరుగుతుంది. ఈ విషయాలను బాబా పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు మేం బాబా వద్ద కూర్చొని ఉంటాము అని బుద్ధిలో ఉంచుకోవాలి. దిన ప్రతిదినము మన స్వరాజ్యపు రోజులు దగ్గరొస్తూ ఉంటాయి. సమయం గతిస్తూ ఉంటుంది. మీరు దగ్గరికి వస్తూ ఉంటారు. సతయుగపు మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంత సమీపంగా వచ్చారు? పిల్లలు, ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తవుతుంది. ఇప్పుడు మీరు ఆ 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు అని బాబా తెలియజేస్తున్నారు. చక్రాన్ని చూడగానే ఇప్పుడు మనము సంగమ యుగంలో ఉన్నాము అని అంటారు. అటువైపు కలియుగం ఉంది, ఇటువైపు సతయుగం ఉంది. రేపు మనము మన సుఖధామంలో ఉంటాము. ప్రపంచానికి ఇది తెలియదు. వారు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బేహదు తండ్రి నుండి మనము 21 జన్మల సంపాదనను పొందుతున్నాము. సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము అన్న సంతోషం ఉంటుంది. స్వర్గవాసులుగా అవడము కేవలము మీ భాగ్యంలోనే ఉంది. స్వర్గము ఒక అద్భుతమైన వస్తువు. ప్రపంచంలో 7 వండర్స్ని చూపిస్తారు కదా, కానీ ఇది అన్నింటికన్నా పెద్ద అద్భుతము. ఆ అద్భుతమైన స్వర్గ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఉన్నారు. కావున పైన సూర్యవంశీయులు అని వ్రాయండి, దాని క్రింద చంద్రవంశీయులు అని వ్రాయండి. అప్పుడు అరకల్పం పూర్తవుతుంది అని బాబా వ్రాయించారు. సూర్యవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు. కావున లక్షల సంవత్సరాలు అన్న విషయమే ఎగిరిపోతుంది. ఇక్కడ బాహుబలంలో ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఏ ఖర్చు ఉండదు. ఇది బాబా మరియు పిల్లల లెక్క. ఇక్కడ ఖర్చు విషయమే లేదు. ఇక్కడికి పిల్లలు వచ్చి రిఫ్రెష్ అయ్యేందుకు భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ఇదంతా పిల్లల ధనమే. ఎన్నో రోజులు గతించిపోయాయి. ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. మీరు పైసా ఖర్చు లేకుండా జీవన్ముక్తిని పొందుతారు. ఇందులో కేవలము శ్రమ చేయవలసి ఉంటుంది. భగవంతుడిని భక్తులందరూ తలుచుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఎవరో వారికి తెలియదు. భగవంతుడు ఎవరో తెలియని కారణంగా అనేకులను భగవంతుడిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పెద్ద పెద్ద చిత్రాలను ముఖ్య స్థానాలలో పెట్టండి. విమానాశ్రయం వంటి చోట్లలో పెట్టండి అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. విమానాశ్రయం వారు ఏం తీసుకుంటారు? ఇవన్నీ మనుషుల కళ్యాణం కొరకు అని వారికి అర్థం చేయించండి. వీరిని అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని విశ్వానికి అధిపతులుగా అవ్వగలరు. ముఖ్యమైనది ఢిల్లీ. ఢిల్లీ రాజధాని కదా. అక్కడ అందరూ కలుసుకుంటూ ఉంటారు. టిన్నుపై తయారు చేయబడ్డ పెద్ద పెద్ద చిత్రాలు అక్కడ ఉంటాయి.
ముఖ్యమైనవి త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు వృక్షం. ఈ వృక్షము చాలా అద్భుతమైనది. ఇందులో వినాశనము మొదలైనవి కూడా చాలా బాగా వ్రాయబడి ఉన్నాయి. మరియు పతిత పావనుడు పరంపిత పరమాత్మయ లేక నీటి గంగయ, మీరే నిర్ణయించండి అని కూడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపియా లేక ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయ అని బ్రహ్మ కుమారి బ్రహ్మ కుమారులు ప్రశ్నిస్తారు. పిల్లలకు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది కదా. ఈ చిత్రం ముఖ్యమైనది. త్రిమూర్తి చిత్రం కూడా చాలా చాలా ముఖ్యమైనది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. మరలా అతడే పాలన కూడా చేస్తాడు. బేహదు తండ్రి మనల్ని స్వర్గాధిపతులుగా చేసేందుకు చదివిస్తున్నారు. కావున పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తారు మరియు నరకం యొక్క వినాశనం చేయిస్తారు. కావుననే మహాభారత యుద్ధం కూడా ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. బాబా కూడా కల్పపు సంగమ యుగంలో వస్తారు. కానీ వారు గీతలో ప్రతి యుగంలో అని వ్రాశారు. అలాగైనా 5 యుగాలు ఉన్నాయి కాబట్టి 5 సార్లు రావాలి. కానీ వారు 24 అవతారాలు అని ఎందుకు వ్రాశారు? మనుష్యులు ఎన్నో యజ్ఞ తపాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. ఇవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలు అని భావిస్తారు. కానీ భగవంతుని వద్దకు ఎవరూ వెళ్ళలేరు. అరకల్పము ఎంతో కష్టపడతారు. జన్మ జన్మాంతరాలు ప్రదక్షిణలు చేస్తూ అవి ఇవి చేస్తూ ఉంటారు. అయినా తండ్రి లభించలేదు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు ఎంత సమీపంగా ఉన్నారు. ఇప్పుడు వారు మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పము మనం ఇదే విధంగా కలుసుకుంటాము. ఏదైతే గతించిందో అది మళ్ళీ కల్పకల్పము జరుగుతుంది అని మీరు భావిస్తారు. మళ్ళీ అదే దాదా రత్నాల వ్యాపారిగా ఉంటారు. మళ్ళీ అతడిలోనే బాబా ప్రవేశిస్తారు. మళ్ళీ ఆ పిల్లలే వచ్చి బాబా పిల్లలుగా అవుతారు. మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ బాబాకు పిల్లలైన మీతో పాటు అనాది అయిన అవినాశి డ్రామా ఉంది. ఇది కల్పకల్పము ఇదే విధంగా పునరావృతం అవుతూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिगलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఇందులో ప్రతి విషయంలోనూ కళ్యాణము ఇమిడి ఉంది. ఇక్కడ అంతా సంపాదనయే సంపాదన. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మల కొరకు జీవితమును అమరంగా తయారు చేసుకోవాలి. ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఇందులో ప్రతి విషయంలోనూ కళ్యాణము ఇమిడి ఉంది. ఇక్కడ అంతా సంపాదనయే సంపాదన. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మల కొరకు జీవితమును అమరంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ మనస్సు మరియు బుద్ధి ద్వారా సమర్పితం అవ్వాలి. శ్రీమతము అనుసారంగా ఖర్చు చేయాలి. పూర్తిగా ట్రస్టీగా ఉండాలి. శివ్ బాబా బండారము నిండుగా అన్ని సమస్యల నుండి దూరంగా ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ మనస్సు మరియు బుద్ధి ద్వారా సమర్పితం అవ్వాలి. శ్రీమతము అనుసారంగా ఖర్చు చేయాలి. పూర్తిగా ట్రస్టీగా ఉండాలి. శివ్ బాబా బండారము నిండుగా అన్ని సమస్యల నుండి దూరంగా ఉంటుంది. వరదానము. విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి ప్రక్కకు తప్పుకొని కష్టమైన వాటిని సహజతరం చేసే సహజ యోగి భవ. విస్తారములో ఉన్న రంగురంగుల విషయాల నుండి ప్రక్కకు తప్పుకొని
కష్టమైన వాటిని సహజతరం చేసే సహజ యోగి బాబా. విస్తారము. ఎప్పుడైతే బాబాను చూసేందుకు బదులుగా విషయాలను చూడడం మొదలు పెడతారో అప్పుడు మొత్తం అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరియు సహజమైన విషయాలు కూడా కష్టంగా అనుభవం అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి మరియు బాబా బీజము సాగరం వంటివారు. ఎవరైతే విస్తారపూర్వకమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం చేసేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ విస్తారము ఒక వలలా అయిపోతుందో అప్పుడిక అందులో చిక్కుకుపోతూ ఉంటారు. విషయాల విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి. అవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. కావున బీజరూపుడైన బాబా స్మృతి ద్వారా బిందువును దిద్దుతూ వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే సహజ యోగిగా అయిపోతారు. ఎప్పుడైతే బాబాను చూసేందుకు బదులుగా విషయాలను చూడడం మొదలు పెడతారో అప్పుడు మొత్తం అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరియు సహజమైన విషయాలు కూడా కష్టంగా అనుభవం అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి మరియు బాబా బీజము సాగరం వంటివారు. ఎవరైతే విస్తారపూర్వకమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ విస్తారం ఒక వలలా అయిపోతుందో అప్పుడిక అందులో చిక్కుకుపోతూ ఉంటారు. విషయాల విస్తారములో రంగురంగుల విషయాలు ఉంటాయి. అవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. కావున బీజరూపుడైన బాబా స్మృతి ద్వారా బిందువును పెడుతూ వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్: నేను మరియు నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారంగా అవ్వడము. నేను మరియు నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారంగా అవ్వడము. ప్రకాశమణి దాది గారి అమూల్య ప్రేరణ. మేము భగవంతుని కంటి పాపలము అన్న ఈ నశాను సదా కలిగి ఉండండి. భగవంతుని నయనాలలో దాగి ఉన్నట్లయితే మాయ గాలివానలు, తుఫానులు మీ స్థితిని కదిలించజాలవు. ప్రకాశమణి దాదీజీ విశేషత పాయింట్: నిశ్చయము మరియు విశ్వాసము ఆధారముతో యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లారు. దాది గారికి బాబా మరియు స్వయంపై ఎంతో విశ్వాసము ఉండేది. వారు యజ్ఞంలోని పిల్లలపై కూడా విశ్వాసాన్ని ఉంచారు. వారికి అన్ని బాధ్యతలను ఇస్తూ వారిని కూడా ముందుకు నడిపించారు. దాది గారు మర్చిపోవడానికి పురుషార్థం చేసే అవసరం లేదు. దేహసహితంగా సెకండ్లో నష్టో మోహులుగా అయిపోయారు. ఎప్పుడూ నిశ్చయంలో సంశయం రాలేదు. ఈ కారణం చేత వారి పునాది గట్టిగా ఉంది. వారు ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ కదలలేదు. అచల నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి అచంచల విశ్వాసము ఈ రోజుకు కూడా యజ్ఞమును ముందుకు తీసుకువెళుతుంది. అచ్చా. ఓం శాంతి.